యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం దగ్గర రమణేశ్వరంలో అక్టోబర్ 12, 13 తేదీలలో 1008 పంచలోహ 12 అడుగుల శ్రీచక్రాలు ప్రతిష్ఠింపబడినని సిద్ధిగురు శ్రీ రమానంద మహర్షి అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 13వ తేదీ శ్రీచక్ర మహా ఆలయ ఆవిష్కరణకర్త తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరిస్తారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు కొండా సురేఖ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సీతక్క గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక గౌరవ ప్రభుత్వం శ్రీ వీళ్ళ అయ్యయ్య గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు భువనగిరి నియోజకవర్గం గౌరవ శ్రీ రామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం. ఈ రకంగా ఈ కార్యక్రమానికి ఎందరో రాజకీయ నాయకులు, కొంతమంది ప్రముఖులు రాబోతూ ఉన్నారు. 1008 శ్రీచక్ర దాతలతో ఏకకాలంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఇది ప్రపంచంలో అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి అసామాన్య కార్యక్రమం. ఇది కేవలము తెలంగాణకే కాదు, యావత్ ప్రపంచానికే శుభంకరము, సుఖంకరము. ఎందుకంటే మీరంతా చూస్తూ ఉన్నారు, రష్యా, ఉక్రెయిన్, యూరోప్ కంట్రీస్లోనూ మిగతా విదేశాల్లో ఎలాంటి యుద్ధ వాతావరణంలో మరి ప్రకృతి వైపరీత్యాలు ఎలా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని అంటే చేయవలసిన అనుష్ఠానం జరుగుతుంది. ఈ రకంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. నిలబడినటువంటి శ్రీచక్ర ఆలయాలు రేపు విజయదశమికి నిర్మాణం జరుగుతుంది. ఏమిటో వీలైతే 258 శ్రీచక్రాలతో కూడినటువంటి మహా ఆలయం. మీరు మీకు అర్థం చేస్తారు, మీరు చూడొచ్చు, మీరు కూడా షూట్ చేసుకోవచ్చు. ఆ మహా ఆలయంలోనే 9 అడుగుల, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 9 అడుగుల పంచలోహ శ్రీచక్రాన్ని ప్రతిష్టాపన చేయబోతున్నాం. ఇక రెండవ ఆలయం ఏంటంటే మహామేరు ఆలయం. 72 శ్రీచక్రాలతో కూడినటువంటి మహామేరు ఆలయ నిర్మాణం చేయబోతున్నాము. ఇక మూడవది 34 శ్రీచక్రాలతో కూడినటువంటి కామేశ్వర శ్రీచక్రాలయం నిర్మాణం జరగబోతున్నది. ఇక నాలుగవది విశేషమైనటువంటి ప్రస్తావన. ఇది ఆ భాగ్యము ఈ తెలంగాణకే లభించింది. ప్రపంచంలో ఏ రాష్ట్రానికి లభించని ఘనత, సౌభాగ్యం తెలంగాణకు లభించింది. ఏమిటది అంటే ప్రపంచంలోనే ఎక్కడా లేని ప్రస్తారత్రయ శ్రీచక్ర ఆలయ నిర్మాణం చేస్తుంది. ఏమిటది అంటే మహామేరు 9 అడుగుల శ్రీచక్ర ఆలయం. ఇక రెండవది 9 అడుగుల కైలాస ప్రస్తార శ్రీచక్ర ఆలయం. ఇక మూడవది 9 అడుగుల భూప్రస్తార శ్రీచక్ర ఆలయం. ఎక్కడ ప్రపంచంలో లేవు. శాస్త్రబద్ధంగా ఇవన్నీ అధ్యయనం చేసి వాటిని ప్రామాణికమైనటువంటి కొలతలతో నిర్మాణం చేస్తున్నాము. ఇవన్నీ కూడా మీరు విజయదశమికి దర్శనం చేసుకోవచ్చు, ప్రదక్షిణం చేసుకోవచ్చు, మీరు అమ్మవారి యొక్క దివ్యాశస్సులను పొందవచ్చు.